రేపు ఎన్నికల్లో విజయం సాధించబోతా ఉన్నాం. జూన్ 4న కౌంటింగు పూర్తయిన వెంటనే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మొత్తం కూడా ఏర్పాట్లు జరుగుతాయి. జూన్ 9న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కొత్త 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. 175 సీట్లకి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వైనాట్ 175 అంటున్నారో అది రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కంచుకోట్లుగా చెప్పుకునే ప్రాంతాలు కూడా మరి ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే మరి వాళ్ళకి గుండెలు జారిపోతూ ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఆ వర్గం ఈ వర్గం అని కాదు, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు కూటమికి మద్దతు వస్తూ ఉంది. ఓ పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వ పనితీరు, 10 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా, మరో పక్క ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్లామరు, క్రేజు, ఇవి రెండు కూడా తెలుగుదేశం పార్టీకి తోడయ్యాయి. మరి ముగ్గురు కలిపి బ్రహ్మాండమైన విజయం కూటమి సాధించబోతా ఉంది. ప్రత్యేకించి మా ఉత్తరాంధ్ర అయితే 34 సీట్లలో కనీసం 30 సీట్లు తగ్గకుండా మరి ఘన విజయం సాధించే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ సీట్లతో కలిపి గెలవబోతా ఉన్నాయి. మరి అలాగే నిన్న మాడుగుల్లో ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్న ముత్యాల నాయుడు గారి గ్రామంలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పైన దాడి, అంటే ఎలా ఉందంటే ఇది తను ఒక రాజ్యసభ సభ్యుడు, 2 టర్మ్స్ 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా చేసిన ఒక సీనియర్ పార్లమెంటేరియను, తను ఇక్కడ అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్. అక్కడ డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో వాళ్ళ స్వగ్రామంలో ఈరోజు భాజపా సంబంధించిన కార్యకర్తలపైన దాడులు జరిగితే వాళ్ళని చూడటం కోసం అక్కడికి వెళితే వాళ్ళ మీద